మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హైగ్రీవ హైగ్రీవ హైగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతేవాణి జన్హుగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏదైతే ఉందో, ముఖ్యంగా 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి కనుక చూసుకుంటే, మేషంలో రవి గురువుల యొక్క సంచారము, అదేవిధంగా ఈ వారం మిథున రాశి నుంచి సింహరాశి వరకు చంద్రుడి యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది. కన్యలో కేతువు, కుంభరాశిలో శనికుజుల యొక్క సంబంధం కలిగి ఉంది. మీనరాశిలో రాహువు, బుధుడు, అదేవిధంగా శుక్రుడు. బుధుడు వక్రించి మేషం నుంచి వెనక్కి వెళ్ళాడు. ఈ యొక్క కాంబినేషన్ అనేటువంటిది ఏర్పడడం జరిగింది. కాబట్టి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు వీరికి ఎలా ఉండబోతుంది, మరియు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి, ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. మకర లగ్నము, మకర రాశి. మకరం వారు కనుక చూసుకున్నట్లయితే, మీకు మీ రాశ్యాధిపతి అయినటువంటి శని కుజుడితో ఉన్నందుకు ఫైనాన్షియల్ అండ్ కుటుంబ సంబంధించినటువంటి విషయాల్లోని కొద్దిగా స్ట్రెస్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. కొంచెం ఖర్చు ఎక్కువ అవడం, అంటే అందరికీ స్ట్రెస్ ఉండాలని రూల్ లేదు. బాగా డబ్బులు సంపాదించే వారికి ఖర్చు ఎక్కువగా అవుతూ ఉంటుంది. సంపాదన లేని వారికి స్ట్రెస్ అనేది పెరుగుతూ ఉంటుంది దానివల్ల. అయితే ఈ స్ట్రెస్ తగ్గించుకోవాలంటే కాస్త మీరు గోవులకి క్యారెట్లు, బెల్లం తినిపిస్తుండండి. కాస్త ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్తూ ఉండండి. ఏదైనా శక్తి ఆలయాలు కూడా వెళ్ళొచ్చు, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు వెళ్ళొచ్చు. దీనివల్ల మీకు స్ట్రెస్ అనేటువంటిది కంప్లీట్గా తగ్గుతుంది. ఇక కొత్త పరిచయాల వల్ల కొంతవరకు ఇంప్రూవ్మెంట్స్ ఇటువంటివి బ్రహ్మాండంగా చూపిస్తున్నాయి. కాకపోతే మీరు ఎప్పటి నుంచో గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి దశమ స్థానం మీద గురువు రవితో కలిసి ఉండి వీక్షిస్తున్నాడు కాబట్టి మంచి యోగాన్ని ఇస్తుంది. మరియు మీకు ఈ సమయం ఏదైతే ఉందో కాస్త ప్రాపర్టీస్ తీసుకోవడానికి అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ కాకపోతే ఉద్యోగ సంబంధించిన విషయంలో కొన్ని మార్పులు కూడా గోచరిస్తున్నాయి ఈ సమయంలో. సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇదొక చక్కటి యోగంగా మనం చెప్పుకోవచ్చు. మరియు వివాహ ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా ఇది సరైన సమయం అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ భాగ్యస్థానంలో కేతు ఉన్నందుకు కాస్త విదేశాలకి వెళ్ళేటువంటిది, లేనట్లయితే కొద్దిగా అంటే లాంగ్ జర్నీస్ చేసేటువంటి వారు, లేదా హైయర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలకు వెళ్ళేటువంటి వారు కొంచెం అది ఎక్కడికి వెళ్తున్నారు, దానివల్ల మీకు ఉపయోగం ఉందా లేదా, అనవసరమైనటువంటి టూర్ అవుతుందా, అంటే అనవసరంగా విదేశాలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉందా అనేది కొంచెం చూసుకోండి. ఎందుకంటే లాంగ్ జర్నీస్ ప్లేస్లో కేతు ఉన్నప్పుడు సర్వసాధారణంగా మీరు పుణ్యక్షేత్ర దర్శనం ద్వారా మంచి లాభం కలుగుతుంది. పుణ్యక్షేత్ర దర్శనం ద్వారా మీ పూర్వజన్మ పుణ్యం ఓపెన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అదొకటి ప్రధానంగా తీసుకోవాలి. కాస్త వర్క్ స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది మీకు అంటే ఈ దశమ స్థానాధిపతి 3లో ఉండడం వల్ల. కాకపోతే ఇక్కడ ఈ 10th లార్డ్ 3rd హౌస్లో ఉన్నప్పుడు ఏంటంటే, సర్వసాధారణంగా అది రాహుతో ఉన్నందుకు విదేశాలలో ఉండేటువంటి కంపెనీస్తో మీరు కనుక ఏదైనా ప్రయత్నం చేసినట్లయితే, అంటే అక్కడ ఉండే కంపెనీస్తో ఇక్కడుండి మీరు జాబ్ చేసేటువంటి ప్రయత్నం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు అది ఫలిస్తుంది అనేటువంటిది గోచరిస్తుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ దీంతో పాటు ఇక్కడ ఈ 2వ స్థానంలో ఉండేటువంటి కాంబినేషన్ వల్ల కేవలం మనీ అనే కాకుండా కొంచెం ఫ్యామిలీ వ్యక్తులతో కొంత తెలియని ఒక ఘర్షణ వాతావరణం గోచరిస్తుంది ఇక్కడ. ఇక మరొక విషయం ఏంటంటే, ఈ లాభాధిపతి, వ్యయాధిపతి, అంటే లాభాధిపతి కుజుడు శనితో ఉండడం, వ్యాపార సంబంధంగా మీరు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్స్, వ్యాపార మూలంగా కలిగేటువంటి ఫలితాలు, ఇవి కొంతవరకు చూసుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ వ్యయం ఏదైతే ఉందో, వ్యయాధిపతి ఎవరైతే ఉన్నారో, వ్యయ స్థానాధిపతి గురువు ఎవరైతే ఉన్నారో, ఈ గురువు ఈ 4th స్థానంలో ఉండడం వల్ల తండ్రి గారి ఆస్తికి సంబంధించిన వాటి మూలంగా మీకు లాభాలు కలుగుతాయి. కాకపోతే మీరు దుర్గా ఆరాధన చేయండి, అనే విధంగా బాగుంటుంది. ఇవాళ నేను మీకు ఈ వార ఫలితాలతో పాటు మరొక విషయం చెప్పబోతున్నాను. అదేమిటి అంటే, చాలామందికి చూడండి
కొన్ని రెమెడీస్ చెప్పినప్పుడు తల్లిదండ్రులు పిల్లల కోసం చేయాలి అంటే దానాలు అవి చేయొచ్చు, కానీ మంత్రం మాత్రం పిల్లలే చేయాలని చెప్పి నేను చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడా. అంటే ఇప్పుడు ఉదాహరణకి పిల్లవాడు సరిగ్గా చదవటం లేదు, లేకపోతే ఉద్యోగం రావటం లేదు, లేదా వివాహం అవ్వట్లేదు, ఇట్లాంటివి ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏమంటారంటే మా అబ్బాయి కొంచెం చదవలేడండి, మా అబ్బాయి ఇంకో కాన్సన్ట్రేషన్ చేయలేడు దీని మీద, దేవుడు అంటే భక్తి ఉంది కానీ కూర్చొని చేయమంటే చేయలేడు, దానం ఇచ్చినట్టే మేము కూడా ఏదైనా చేయొచ్చు అని అంటూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇప్పుడు ఎవరికి దాహం వేస్తే వాళ్ళే నీళ్లు తాగాలి, అప్పుడే తొందరగా దాహం దొరుకుతుంది వారికి. అంతేగాని మనం తాగుతూ అవతల వాళ్ళకి దాహం ఎలా తీరదో ఎవరిది వారిదే. అయితే ఇక్కడ మరి మీకు ఇక్కడ ఒక సందేహం రావచ్చు, ఏమండి మనం మరి పురోహితుని పిలిపించి జపాలవి పురోహితుడితో చేయిస్తాం కదా, మరి అలా ఎందుకు చేయిస్తున్నామని. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, దాన్నే సంకల్పము అంటారు. అంటే సంకల్పం చేసుకొని చేయడము. శాస్త్రంలో దీనికి ఇప్పుడు ఉదాహరణకి ఒక ఉద్యోగం రావట్లేదు, లేదా వివాహం అవ్వటం లేదు, రకరకాలు ఉంటాయి, అనారోగ్యంతో ఉన్నాడు, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి మనుషులకి. అలాంటప్పుడు మనం ఏం చెప్తాం, ఏమండి పలానా మంత్రం చేసుకోండి అన్నప్పుడు మీ పిల్లవాడికి ఉదాహరణకి ఒక 40 నిమిషాలు చేయాలి ఈ మంత్రం అని చెప్పాను అనుకోండి రోజుకి. అదే పిల్లవాడు చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, అప్పుడు తల్లిదండ్రులు చేయాలంటే కనీసం 4 times 5 times ఎక్కువ చేయాలి. అంటే ఆ పిల్లవాడు రోజుకు ఒక 40 నిమిషాలు చేయాల్సి వస్తే మీరు కనీసం ఒక ఎంత లేదన్నా కూడా ఒక 2 గంటలు చిల్లర 2.5 గంటలైనా సరే ఆ మంత్రం చేస్తే అప్పుడు అది పిల్లవాడికి కనెక్ట్ అవుతుంది. అయితే అది ఎలా చేయాలో చెప్తాను ఈరోజు వీడియోలో. ఒకటే గుర్తుపెట్టుకోండి, సంకల్పం చెప్పుకోవాలి మనసులో, స్వామి మా అబ్బాయి చేయలేని స్థితిలో ఉన్నాడో, లేకపోతే సంథింగ్ ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి, చేయడానికి ఇంట్రెస్ట్ లేదనో, అప్పుడు తల్లిదండ్రులుగా మీరు చేస్తున్నాము, ఇది మీ అబ్బాయికి చెందాలి అని అనుకొని ఒక గ్లాసులో నీళ్లు తీసుకోండి, ఒక గ్లాస్ ఖాళీ గ్లాస్ తీసుకుని ఉద్ధరణితో ఆ మంత్రం చదువుతూ ఆ యొక్క దాని వైపు చూసి వేయండి. అలా ముందుగా సంకల్పం చెప్పుకొని ఏ ప్రాబ్లం క్లియర్ అవ్వాలనుకుంటున్నాము. సమ్ టైమ్స్ అబ్బాయికి ఉండడు, ఏ విదేశాల్లోనే ఉంటాడు, అప్పుడు డ్రై ఫ్రూట్స్ చేతితో పట్టుకొని ఒక్కొక్క డ్రై ఫ్రూట్ చేతితో పట్టుకొని మంత్రం చదువుతూ అంతలో వేసి ఆ డ్రై ఫ్రూట్స్ పిల్లలకు కూడా తినిపిస్తే కనుక అమ్మవారి యొక్క శక్తి, మంత్రశక్తి ఆ యొక్క డ్రై ఫ్రూట్లోకి వెళ్ళి వాళ్ళకి అది పనిచేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ వాటర్లో కావచ్చు, డ్రై ఫ్రూట్లో కావచ్చు, ఏదైనా కానీ. అయితే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఎంత వార ఫలితాలు చెప్పుకుంటున్నప్పటికీ కూడా ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ జన్మజాతక ఫలితాలే. చాలామంది ఏంటంటే అమ్మో ఇప్పుడు ఏలినాటి శని ఉంది, అష్టమ శని ఉంది, అర్ధాష్టమ శని ఉంది, ఏదో అయిపోతుంది, ఇలాంటి భయాలకు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇదవ్వకండి. ఎందుకంటే శని అనగానే మనం ఏదో కోణంలో చూసేస్తాం, అట్లా కాదు. కర్మకారకుడు. సర్పదోషం అనగానే అమ్మో ఏదో సర్పదోషం ఉంది, అది కాదు. శాస్త్రం ఎప్పుడు కూడా, జ్యోతిష్ శాస్త్రం ఎప్పుడు కూడా మనల్ని భయపెట్టడానికో భయపడడానికో లేదు. అదొక ఇండికేటర్, అంటే మనకు ఒక మార్గం చూపించేది. నీకు ఇక్కడ వెళ్ళేటప్పుడు ఇక్కడ మధ్యలో నీకు ఒక గొయ్యి ఉంది, లేకపోతే ముళ్ళులు ఉన్నాయి, రోడ్డు బాగాలేదు, ఒక కర్వ్ వచ్చింది, ఒక టర్నింగ్ వచ్చింది, మనకి ఎలా అయితే ఒక లైట్ వేసుకుంటే కనిపిస్తుందో జ్యోతిష్ శాస్త్రం కూడా అంతే. ఆ రకంగా మీరు జ్యోతిష్ శాస్త్రాన్ని ఆ కోణంలో చూడండి, కానీ ఒక భయంకరమైనటువంటి కోణంలో ఎట్టి పరిస్థితుల్లో చూడమని శాస్త్రంలోనే లేదు. మనము ఆ కోణంలో చూడడం వల్ల అనవసరంగా నష్టపోవడం తప్పితే లాభమే ఉండదు. కాబట్టి ఏమిటంటే ఇక్కడ ఒకటే, మనకి జాతచక్రంలో ఎటువంటి యోగాలు ఉన్నప్పటికీ కూడా ఒకటే, అమ్మవారిని నమ్ముకొని మీరు కనుక మీ యొక్క లైఫ్ని మీరు కనుక ముందుకు తీసుకెళ్తూ ఉన్నట్లయితే, నాకేంటి అమ్మవారు ఉంది, నేను పలానా అమ్మవారిని నేను సాధన చేస్తున్నాను, నాకంతా అమ్మవారే చూసుకుంటుంది, లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ వచ్చిందా, లేకపోతే ఒక ఇబ్బంది కలిగిందా, అంటే కొంతమందికి చూడండి జాతచక్రంలో ధనహీనత యోగం ఉంటుంది, నేను అమ్మవారు మంత్రం చేసుకుంటున్నా అదే వస్తుంది ధనం, ఆ నమ్మకంతో ఉండాలి. వివాహం అవ్వట్లేదు, నేను అమ్మవారి మంత్రం చేసుకుంటున్నా వస్తుంది, అమ్మవారే ఇస్తుందని బలంగా నమ్మాలి, ఫిక్స్ అవ్వాలి మైండ్లో. లేదా ఉద్యోగం రావట్లేదు అంటే కొంతమందికి దశమస్థానం బాగోలేదు, ఉద్యోగం రాదు, ఇబ్బంది అవుతూ ఉంటుంది. లేదా లాభస్థానం బాగాలేదు, వ్యాపారాల్లో పెద్దగా కలిసి రాదు. లేదా ఒక్కొక్కసారి వివాహ జీవితం బాగోదు, 12వ స్థానం పాడైంది. అప్పుడు అంటే ఏమిటి, లలితా సహస్రనామాల్లో ప్రతి నామానికి అద్భుతమైన శక్తి ఉంది. ఆ అద్భుతమైన శక్తిని మనం తీసుకుంటున్నాము. ఆ యొక్క మీ జాతకం ఎలా ఉన్నా సరే అమ్మవారి యొక్క నామస్మరణ వల్ల మీకు
చక్కగా మీ యొక్క లైఫ్ అనేటువంటిది అద్భుతమైన వేలోకి వెళ్తుంది అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలి. మరొక విషయం ఏంటంటే ఇక్కడ శనికుజ కలయిక నడుస్తుంది ప్రస్తుతం, కాబట్టి కొంచెం అగ్రెసివ్ నేచర్స్ పెరుగుతుంటాయి ఆల్మోస్ట్ జూన్ వరకు కూడా. కాబట్టి అందరూ కూడా కాస్త కొంచెం అనవసరమైన గొడవలు, అనవసరమైన అగ్రెసివ్ దాంట్లోకి వెళ్ళకండి. శ్రీమాత్రే నమః.